మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? హస్బెండ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్టెడ్ అండి. ఇప్పుడు హీఈస్ నాట్ అ పబ్లిక్ పర్సన్, సో హీఈస్ వెరీ హ్యాపీ విత్ హిస్ ప్రైవేట్ లైఫ్. సో హీ విల్ కంటిన్యూ టు బీ మై స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అని చెప్తానండి. చైల్డ్హుడ్లో ఎలా ఉండేవాళ్ళు? చాలా అల్లరి చేస్తూ, లేకపోతే కాలేజ్ డుమ్మా కొట్టడం అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా సీరియస్ గోయింగ్? ఎందుకుండా ఉంటాయి. కాలేజ్ డేస్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్లో చదువుకున్నతో పాటు మా మమ్మీ చెప్పాను కదండి, స్పోర్ట్స్ లేసిండ్రు. సో డైవర్ట్ చేయడానికి నన్ను ఇవన్నీ ఉండొద్దు అని చెప్పి, రాజకీయాలు ఇంటికి రాగానే రాజకీయాలు ఎందుకు కనిపించాలి పిల్లలకి అని చెప్పి స్పోర్ట్స్ వేస్తే నేషనల్స్ వరకు వెళ్ళండి స్కేటింగ్లో, రోలర్ స్కేటింగ్లో. తర్వాత బాస్కెట్బాల్ స్టేట్ లెవెల్ కూడా ఆడాను. ఆల్రౌండర్ ఉండేనండి స్కూల్లో అయితే. వెరీ డిసిప్లిన్డ్. ఐ వాజ్ నాట్ లైక్ అ నాటీ కిడ్. ఐ వాజ్ వెరీ డిసిప్లిన్డ్ విత్ ఆల్, అన్ని సరిగ్గా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. దాంతోపాటు కాలేజ్కి వచ్చాం. కాలేజ్కి వస్తే ఇంకా కొన్ని అటు ఇటు ఉంటాయి కదండి, సినిమాలని తిరుగుతాం, అవన్నీ తిరుగుతాం. దాంతోపాటు చదువు కూడా, చదువు మాత్రం ఎప్పుడు వదలలేదు. సో ఐ వాజ్ ఆల్వేస్ స్టడీయింగ్ వెల్. మీ స్కూలింగ్ అండ్ మీ ఎడ్యుకేషన్ గురించి? స్కూలింగ్ అండి హైదరాబాద్, కాలేజ్ అంతా కూడా హైదరాబాదే అండి. స్కూలింగ్ ఏమో చిరెక్ పబ్లిక్ స్కూల్ అనేది కొండాపూర్లో ఉంది, ఇప్పుడు చిరెక్ ఇంటర్నేషనల్ అయింది, అది కాలేజ్ అండి, అది స్కూల్ అండి. కాలేజ్ ఏమో ఇంటర్ ఏమో శ్రీ చైతన్య. ఎవరైనా బైపీసీ తీసుకున్నారంటే శ్రీ చైతన్యలో వేయడమే. సో శ్రీ చైతన్య అండి. ఎంబీబీఎస్ కూడా షాదార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మైనారిటీ కాలేజ్ అండి. సో ఇక్కడే మన కాళీ మందిర్ దగ్గర. ఇప్పుడేమో పీజీ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్ రేడియాలజీ, భాస్కర మెడికల్ కాలేజ్ నుంచి అండి.